ఆశ్రమ నిర్మాణ సంకల్పం మరియు స్థాపన. సద్గురువులు ఒకసారి సమర్థ రామదాస స్వామి విగ్రహం తెప్పిద్దామని సంకల్పించారు. హరిహర నుండి విగ్రహం తెప్పించారు. ఆ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలనే విషయంలో విశాలమైన స్థలంలో ప్రతిష్ఠిస్తే బాగుంటుందని నేను మనవి చేశాను. సరే, గాయత్రి నగర్లోనో పద్మావతి నగర్లోనో స్థలం చూద్దాం అన్నారు సద్గురువులు. కానీ ఆ స్థల సేకరణ సాధ్యం కాలేదు. తదుపరి రోజుల్లో వారి ఆజ్ఞతో స్థల సేకరణ నిమిత్తమై చాలా ప్రదేశాలు చూసాం. ముంగినాపల్లి, గుడుపూరుపేటల్లో చూసాం. వారు వారి నివాసంలోనే ఉండి ఆ స్థలంలో ఉన్న లోటుపాట్లు నాకు చెప్పేవారు. చూడ్డానికి వెళ్ళిన నాకు కనిపించనివి వారికి గోచరించడం వారి దివ్య శక్తికి నిదర్శనం. పద్మనాభం రోడ్డులో చూసాం. తునివలస ప్రాంతంలో ప్రయత్నించాం. సద్గురువులతో చెప్తే అదే లభిస్తుందిలేండి అనేవారు. ఆ సమయంలో సద్గురువులు సజ్జనగఢ్ వెళ్ళారు. వారు అచ్చటి నుండి రాగానే స్థలాల విషయం చెప్పాను. వారు నేను స్థలాలు చూడడానికి వచ్చాం. స్థలాలలో ప్రస్తుతం ఆశ్రమం ఉన్న స్థలాన్ని చూసి ఇది ప్రయత్నం చేయండి అని కారెక్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆశ్రమ స్థల సేకరణ ఆరంభమై విస్తరించడం ప్రారంభించింది. శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎన్నో శ్రమలకు వచ్చి స్థల సమీకరణ చేసే ఈ మహద్భాగ్యాన్ని సద్గురువులు అనుగ్రహించడం వలన కలిగింది. సద్గురువులు ఎంత స్థలం కావాలని మనస్సులో సంకల్పించారో అంత స్థలం సమకూరగానే ఆ పని నిలిపివేశారు. స్థల సేకరణలో కలిగే ఆటంకాలు వారికి నివేదించగానే పరిష్కారం లభించేది. ఆ విధంగా గొర్లపేట, జగన్నాథపురం అని పిలువబడే ప్రదేశంలో ఆశ్రమ నిర్మాణానికి స్థలం అనుగ్రహించారు. గుర్ల మండలం గుజ్జంగి వలస, కెల్ల ప్రాంతాల్లో పొలాల్లో ఎంత లోతుకు బోరు తవ్వించినా నీళ్లు పడేవి కాదు. ఆశ్రమ స్థలం పక్కనే ఉన్న తోటలో 4 దిక్కుల్లో 4 బోర్లు తీయించినా నీరు పడలేదు. ఆశ్రమ స్థలంలో ఈశాన్యంలో బోరు కోసం 2005వ సంవత్సరం మే 11వ తేదీన 11 కేజీల కర్పూరం సద్గురువులు వెలిగించడానికి నిశ్చయించారు. బోరు వేయాలనుకున్న స్థలం వద్ద నామ సంకీర్తనంతో కర్పూరం వెలిగించడం ప్రారంభమైంది. ఆ స్థలం తప్ప ఆ చుట్టుపక్కలంతా బ్రహ్మాండమైన గాలి వీచింది. చాలా ఉధృతంగా వర్షం కురిసింది. కానీ ఆశ్రమ స్థలంలో పడలేదు. అది సద్గురువుల మహత్యం. అగ్ని, వాయు, పర్జన్యుల అనుగ్రహం ఆ ప్రాంతమంతా కనిపించడం, కర్పూరం వెలిగించిన స్థలంలో ఎటువంటి విఘ్నం లేకపోవడం చూసి వారి సామర్థ్యాన్ని భక్తులకు ఎరుకపరిచింది. బోరు వేస్తున్న రోజు ఎంత లోతుకు వెళ్ళినా నీరు కనిపించదు. విజయ్ అగర్వాల్ గారు, నేను అక్కడ ఉన్నాం. సాయంకాలం కావస్తున్నది. వేస్తున్న వ్యక్తి ఇంకా లోతుకు వెళ్ళడం వృధా అన్నాడు. అత్యంత ఆశ్చర్యంగా సద్గురువుల దయతో నీరు రావడం ప్రారంభించి బ్రహ్మాండమైన బోరు పడింది. అదేవిధంగా ఆగ్నేయం, వాయువ్యాలలో కూడా బోర్లు పడ్డాయి. నీరు ఎంతో సమృద్ధిగా లభించింది. ఆ సంవత్సరం వరకు చాలా సంవత్సరాల నుండి వర్షాలు లేని ఆ ప్రాంతంలో మంచి వర్షాలు పడి ఆ సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాయి. చుట్టుపక్కల స్థలాలకు ఒక్కసారి మంచి ఖరీదు వచ్చి ఎకరం 10 లక్షల వరకు ధర పలికింది. సద్గురువులు నిర్మాణం చేయదలిచిన ప్రాంతానికి శ్రీ సాయి సుందరనందనంగా నామకరణం చేయించారు. సద్గురువులు నిర్మాణం చేయదలిచిన ప్రాంతానికి శ్రీ క్షేత్ర శ్రీ సాయి సుందరనందనంలో 2005వ సంవత్సరం జూన్ 1వ తేదీన మందిర నిర్మాణాలకు శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. 31వ తేదీ మే నెల 2005 రాత్రి 2:30 గంటలకు తెల్లవారితే 1వ తేదీ
శంకుస్థాపనకు ముందు సద్గురువులు ప్రస్తుతం అన్నదాన మందిరం ఉన్న ప్రాంతంలో కర్పూరం వెలిగించారు. కర్పూరం బ్రహ్మాండమైన వెలుగుతో ప్రకాశిస్తున్నది. శంబర రవి అనే సద్గురు శిష్యులు ఫోటో తీశారు. ఆ ఫోటోలో వెలుగుతున్న కర్పూరం పై భాగంలో ఒక పూర్ణ చంద్రబింబ ఆకారం వచ్చింది. తర్వాత తీసిన ఫోటోల్లో ఆ బింబం లేదు. ఏమిటి పూర్ణబింబం అంటే సమర్థ నారాయణ మహారాజ్ వారు ఎక్కడ ఏ కార్యక్రమం ఆచరించినా హనుమంతుని ఉనికి వెలుగులోకి వచ్చేది. సద్గురువులు పూర్ణ భగవత్తత్వ స్వరూపం కనుక ఇక్కడ పూర్ణబింబం కనిపించింది. సద్గురువులు పూర్ణ భగవత్తత్వం అని భగవాన్ వెంకయ్య స్వామి వారే అశరీరవాణి ద్వారా ఈ రచయితకు అనుభవం ప్రసాదించారు. అందువలన సద్గురువులు పూర్ణ భగవత్తత్వం అయినందున, అది పూర్ణాశ్రమం అయినందున పూర్ణబింబం లభించింది. ఆశ్రమ నిర్మాణానికి సద్గురువులే ప్రధాన ఇంజనీరు. ఎక్కడ ఏ నిర్మాణం ఎలా చెయ్యాలి అనేది వారే నిర్దేశించేవారు. ఇంత పెద్ద నిర్మాణాలకు ప్రత్యేకించి ఏ ఆర్కిటెక్ట్ను నియమించలేదు. ఆశ్రమ నిర్మాణానికి కావలసిన ప్లానులు శ్రీ రామారావు మాస్టారు తయారు చేశారు. సద్గురువుల ప్రియ శిష్యులైన విఆర్ సన్యాసిరావు గారు అంటే సన్నిబాబు గారు, విజయ్ అగర్వాల్, రామ్మోహన్, గోపి వీరందరూ సద్గురువుల సూచనల మేరకు నిర్మాణాలన్నీ చేయించారు. సూర్యనారాయణ గారు గొప్ప సివిల్ ఇంజనీరు. అయినా సద్గురువుల ఆజ్ఞలే అందరికీ శిరోధార్యాలు. మహారాష్ట్రలోని సజ్జన్గఢ్లో సద్గురువుల మందిరం ఏ విధంగా ఉందో అదే నమూనాలో నిర్మాణాలు సాగించారు. ప్రవేశం వద్ద గణపతి, గణపతి వెనుక హనుమ దృష్టి రాముని పాదాలపై పడేటట్టు ఊర్ధ్వంలో శ్రీరామ పంచాయతనం, అదో భాగం గర్భాలయంలో సమర్థుల మూర్తి, గర్భాలయం ముందు ఇరుపక్కల ఈశ్వరుడు, దత్తాత్రేయుడు ఉండేటట్టు నిర్మాణం జరిగింది. భూగర్భంలో గర్భాలయ నిర్మాణం జరిగింది. భక్తుల కొరకు, ఉత్సవాల కొరకు అంతరాలయం ముందు భాగంలో విశాలమైన హాలు నిర్మించడం అయింది. ప్రధానమైన సమర్థ మందిరం ఎదుటి భాగం ఖాళీగా ఉంచి ఆగ్నేయ స్థలంలో వంటశాల, అన్నదాన మందిరం నిర్మాణాలు చేయబడ్డాయి. దక్షిణ భాగంలో అమ్మవారు సర్వమంగళాదేవి ఆలయ నిర్మాణం జరిగింది. సద్గురువుల మందిరానికి ఈశాన్యంలో సద్గురు నివాస స్థలం, గురు నిలయం, చతుస్సాల గృహంగా నిర్మించబడింది. వాయువ్యంలో గోశాలలు, పనివాళ్లకు గృహాలు నిర్మింపబడ్డాయి. మందిరానికి, గోశాలకు మధ్య భాగంలో గురు నిలయానికి పశ్చిమాన అతిథి గృహాలు నిర్మించబడ్డాయి. వేద పాఠశాల నిర్వహణకు అధ్యాపక గృహం, వంటవాణి గృహం, విద్యార్థుల నివాస మందిరం, అతిథి గృహం పై అంతస్తులో నిర్మించడం జరిగింది. శ్రీ గిరిజ శ్రీ రూప మూడయ శ్రీ గిరిజ రూప మూడయ
మంత్ర బీజాక్షరములయంద మంత్ర బీజాక్షరములయంద గోతుమరాయ నీకు నివాసము తోదకరం గోతుమరాయ